పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడ పాప క్షమాపణ కలదు మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ఓ మనసా. నరుని స్వనీతిచే దొరకదు మోక్షము, నరులను నమ్మకు ఓ మనసా. ధరణుక పుణ్యుడు తరచిన లేడని, ధరణుక పుణ్యుడు తరచిన లేడని పరమవేదముల గలదు మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన చేయుము ఓ మనసా. దేవుడిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామండి. భయం కలిగి, భక్తి కలిగి, ప్రభు రాకడ కొరకు ఆత్మీయ సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మన సంఘానికి, బిడ్డలందరికీ, ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమె. థ్యాంక్ యూ సార్. ఇటు సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు అనేకమైన మాటలు తెలియచేస్తూ మనం బలపరిచిన ప్రియుల ఇశ్రాయేల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరము లేచి నిలబడదాము. ఒక చిన్న చరణం పాడుకుని చిన్న ప్రార్థనలో మనం అందరం నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులరా, కొద్ది మాటలు మీతో చెప్పాలని నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆశపడుతూ ఉన్నాను. ఈ రాత్రి నా కన్నుల ముందు దేవుడు ఇంత ఆత్మీయమైన సహవాసాన్ని పెట్టి ప్రభు నాకు చెప్పిన మాటలన్నీ మీకు చెప్పమని చెప్పినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. సేవకునిగా మీ ప్రార్థనలు గొప్పవి, మీ యొక్క స్తుతులు గొప్పవి. ఎందుకంటే మీ ప్రార్థన దేవునికి చేశారు, మీ స్తుతులన్నీ దేవునికి ఇస్తున్నారు. గనుడైన దేవుణ్ణి ఆరాధించే మీరందరూ గొప్పవారు. అందుకని గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక పెద్ద కుటుంబం ఉండేది. మేమేమో చర్చి పక్కన చిన్న పెంకుటిల్లో ఉండేవాళ్ళము. వాళ్ళందరూ చూస్తే ఆ ఇంటి వారికి చాలా బాగుండేవన్నీ కూడా. అప్పట్లోనే వాళ్ళ ఇంటికాడ టీవీలు, ఏసీలు, మంచి మంచి లగ్జరీ లైఫ్ ఉండేది. మా తండ్రి సేవకి వెళ్ళి వచ్చేవారు,
అక్కడ పెట్టినవి మాకు పెట్టేవారు, తినేవాళ్ళం. వాళ్ళు వేసుకునే బట్టలకు నాకు చాలా వ్యత్యాసం ఉండేది. ఒకరోజు తట్టుకోలేక మా నాన్న అడిగాను, బాబు వాళ్ళకేమో మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, స్కూల్కి బాగుంది, నన్ను ఎందుకండి ఇలాగా, నాకు కూడా అలాంటివి కొనమని చాలా ఏడ్చేవాడిని. నేను అప్పుడు 7th క్లాస్ చదువుతూ ఉన్నాను. మా తండ్రి దగ్గర కూర్చోబెట్టుకుని, వాళ్ళ నాన్న ఇవి చేయగలడు, మీ నాన్న ఇవే చేయగలరా, నేను ఎంతే కష్టపడతాను, నేను ఎంతే చేయగలను, దేవుడు నాకు ఇంతే ఇచ్చాడని. అర్థం చేసుకోలేనప్పుడు చాలా ఏడ్చాను. అర్థం చేసుకున్న తర్వాత మా తండ్రికి నేను అనుగుణంగా మారిపోయాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరందరూ నాకు పిల్లలు, మీకు తండ్రిని. నేను ఎంత చేయగలనో అంత నేను చేస్తాను తండ్రిగా. సంఘ విశ్వాసులను ఆశీర్వాదకరంగా నడిపించట్లో, సంఘ కుటుంబాలకు దీవెనకరమైన కార్యాలు చేయట్లో ఓ తండ్రిగా నా ఆలోచనలన్నీ మీకు ఇవ్వటమే నా పని. దేవుడు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన తర్వాత నేను పని చేయకుండా ఖాళీగా ఉంటే నా కుటుంబాన్ని నేను పోషించుకోలేను, బలపరచలేను. కష్టపడి పని చేయమనే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు. సంఘానికి దీవెనకరంగా నడిపించమని తండ్రి పరిస్థితి ఇచ్చాడు. కనుక మీరు పక్క వాళ్ళని చూడొద్దు. పెద్ద పెద్ద సంఘాల్లో పెద్ద పెద్ద పరిస్థితులు, వాళ్ళు కూడా ఇలాగే ఎదిగొచ్చిన వారే. మనము కూడా ప్రారంభం ఇది. మనం ఇప్పుడే చిన్న మొక్కలుగా ఈ స్థలంలో ప్రారంభించాం. ఒక 5-6 సంవత్సరాలకి ఏమైపోతామంటే మనల్ని ఎవరు తట్టుకోలేరు. అంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మా తండ్రి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, మా ఇంటి పక్క వాళ్ళు అక్కడే ఉన్నారు, నన్ను మాత్రం దేవుడు ఉన్నతంగా బలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా మనసును అర్థం చేసుకుని మీరు అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఒక తండ్రి ఉంటాడు, తల్లి, బిడ్డలు ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, బిడ్డలను క్షేమంగా పెంచాలి, ఆత్మీయంగా పెంచాలి, కుటుంబానికి ప్రయోజనకరంగా వారిని నడిపించాలి. తండ్రి బాధ్యత మర్చిపోయినా, తల్లి బాధ్యత మర్చిపోయినా పాడైపోయేది పిల్లలే, కుటుంబమే పాడైపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే బిడ్డలకు అన్నీ చెప్పాలి. అన్నీ చెప్పి వారిని జాగ్రత్తగా ప్రభు సన్నిధానంలోనికి తీసుకురావాలి. బిడ్డలను మనల్ని ప్రేమించాడు దేవుడు, బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. మన మీద గొప్ప బాధ్యత, నమ్మకం కూడా. వీళ్ళు ఖచ్చితంగా నేను బిడ్డల్ని ఇస్తే, కుమారుని ఇస్తే వాళ్ళు నాకు బిడ్డలుగానే పెంచుతారని దేవునికి నమ్మకం మన మీద. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా అప్పాడు చేసుకోకూడదు. బిడ్డలను ఆత్మీయంగా పెంచడం కంటే గొప్ప ఆస్తి ఏమి మీరు ఇవ్వలేరండి. ఆత్మీయంగా పెంచడానికి మనము ఆత్మీయంగా ప్రభు సన్నిధికి అప్పగించుకుందాం. దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. సమస్తాన్ని కూడా. ఇది 6వ నెల చివరి రోజు, అంటే సంవత్సరంలో సగభాగం అయిపోయింది. ఈ సగభాగ ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించాడు. ఎన్నో గుండెలు ఆగిపోయినాయి, మన ఊపిరితిత్తులు కొట్టుకుంటున్నాయి, మన గుండెలు కొట్టుకుంటున్నాయి, మన కళ్ళు చూస్తూ ఉన్నాయి, మన కాళ్ళు నడుస్తూ ఉన్నాయి. మనం సజీవులంగా ఉన్నాము అంటే అది దేవుడు మన పైన చూపించిన కృప, ధన్యత, ప్రేమ. ప్రభునందు ప్రియులరా, ఈ 6 నెలలు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దావీదు భక్తుడు అంటాడు, నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది అంటాడు. ఆగిపోతే ఈ 6 నెలల్లో దేవుడు ఎంత కృప చూపించాడండి. సజీవులుగా మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబానికి దేవుడు క్షేమాన్ని ఇచ్చాడమ్మా. మన బిడ్డలను మన ముందు ఆరోగ్యకరంగా ఉంచాడు. ఈ 6 నెలల్లో దేవుడు ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఏ హాస్పిటల్లో మనము పడుకోబెట్టలేదు దేవుడు మనల్ని, ఏ అనాథలుగా మనల్ని విడిచిపెట్టలేదు. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన చేశాడు. కనుక దేవునికి మనము రుణస్థులమే. ఈ గడిచిన 6 నెలలే కాదు, ఈ మిగతా 6 నెలలు కూడా దేవుడు తన అత్యధికమైన కృప చేత
దేవుడు తన అత్యధికమైన ప్రేమ చేత మన కుటుంబాలకు ఆరోగ్యము, క్షేమము, సమాధానము, సమస్తమైనటువంటి ధన్యకరమైన జీవితము, మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాలను అనుగ్రహించి బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు మీ జీవితంలో, మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి చెప్తా ఉన్నాను, బిడ్డలను మీరు చేయి పట్టుకోండి, మీ బిడ్డలను సంఘాలకు నడిపించండి. దేవుడు మాత్రమే ఆ కార్యాన్ని చేయగలడు, ఇంకెవరూ కూడా ఆ కార్యాన్ని చేయలేరు. ప్రభునందు ప్రియులరా, ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తను తీసుకుని వెళ్ళి ఒక లోయ ముందు నిలబెట్టి అక్కడ ఉన్నటువంటి ఎండిన ఎముకలన్నిటినీ చూపించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నరపుత్రుడా, నీకేం కనపడుతుందో చూడు అని చెప్పాడట. ఏం కనిపిస్తుందంటే ఎండిపోయిన ఎముకలన్నీ కనపడుతూ ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో టీవీలో చూస్తాం, బయట ప్రపంచంలో చూస్తాం. స్కెల్టన్ లాగా ఉంటుంది, తెల్లటి ఎముకలు వేసి, అందులో జీవము కానీ చర్మం కానీ ఏమి ఉండదు, ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు. ప్రభునందు ప్రియులారా, చూపించాడట దేవుడు. నరపుత్రుడ, వాటిని చూడు అంటే చూశాను ప్రభా. ఏం కనిపిస్తుంది? లోయ నిండా ఎండిపోయిన ఎముకలేనట, ఎండిపోయిన ఎముకలే. వాటిని చూసినప్పుడు ఎహెజ్కేలు ఏమనుకున్నాడు? వీటిని నాకెందుకు చూపిస్తా ఉన్నాడు అని. ప్రభు అడిగాడయ్యా, అవి బ్రతకగలవా అని అడిగాడట. అవి బ్రతకగలవా అని అడిగితే ఆయనకి సమాధానం చెప్పడం రాలేదేమో. ప్రభా, నాకు మాత్రం ఏం తెలుసు, నీకే తెలియాలా మాటలన్నీ. అదే ప్రశ్న మనల్ని కూడా చూపిస్తాడు దేవుడు. అయ్యా, మీకు కనపడుతున్న ఎండిపోయిన ఎముకలను చూడండి ఒకసారి. వాటికి ఏమైనా నిరీక్షణ ఉంటుందా? వాటి మీద ఏమైనా తేమ వస్తుందా? అవి మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుందా అని మనకి ఏమైనా ఎండిపోయిన ఎముకలను చూపించి అడిగాడు అనుకో, బుద్ధున్న మనం ఏమంటామంటే, ఎండిపోయిన ఎముకలండి, పని నిన్నో మొన్నో చనిపోతే లేకపోతే పాడైపోతే చెప్తే ఎండిపోయిన ఎముకల, అవి ఎక్కడైనా తిరిగి బ్రతకటానికి అవకాశం ఉందా అని చెప్తాడు. ఎహెజ్కేలు అంటాడు, నాయనా నాకైతే తెలియదు ప్రభా, నీకే తెలియాలి అంటాడు. మనం కూడా అదే సమాధానం చెప్తాం, మాకు మాత్రం ఏం తెలుసు. ప్రభు అంటాడు, వీళ్ళందరూ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఇలాగుంది అంటాడు. ఇశ్రాయేలీయులు ఇలాగున్నారయ్యా, ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు. వాళ్ళు తిరిగి బ్రతకటానికి అవకాశం లేని పరిస్థితిలో వారు ఉన్నారు. నీకే అర్థం కావట్లేదు కదా. ప్రభునందు ప్రియులరా, ఒక సేవకుడిని స్కాట్లాండ్ దేశానికి పంపించాడు దేవుడు. ఆ స్కాట్లాండ్ దేశానికి వెళ్ళే సమయానికి ఆ దేశాన్ని చూస్తే మనుషులందరూ చెడిపోయి ఉన్నారట. మనుషులు ఎలాంటి వారంటే మనుషుల్ని చంపుకుని తింటూ ఉన్నారు, మనుషుల్ని గాయపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, మనిషిలో మానవత్వం లేకుండా బ్రతుకుతున్నారట. ఆ యొక్క మిషనరీ అనుకున్నాడట, ఇలాంటి మనుషులు మారుతారా, ఇలాంటి మనుషులు మారుతారని ఆ మిషనరీతో వెళ్ళిన బృందం చెప్తా ఉన్నారయ్యా, ఇలాంటి కాడికి వచ్చారేంటి మీరు, వీళ్ళు ఎలాగ తిరిగి మానవత్వంలోనికి వస్తారు అని అడిగితే ఆ మిషనరీ అన్నారు, దేవుడు ఇక్కడికి పంపించాడు, ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యాయీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యాయీరు అంటున్నాడు, అయ్యా నీవు నా కుమార్తె దగ్గరకు వచ్చి చెయ్యి వేస్తే ఆమె బ్రతుకుతుంది, చనిపోయిన ఆమె బ్రతుకుతుందయ్యా, నీవు మా ఇంటికి వస్తే చాలు, ఆమె బ్రతుకుతుంది. స్కాట్లాండ్ దేశం వెళ్ళిన ఆ మిషనరీ వాళ్ళందరినీ పట్టుకుని క్రైస్తవ దేశముగా మార్చేశాడట, క్రైస్తవులుగా మారిపోయారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా వీళ్ళు మారుతారా? మారిపోతారు, అది దేవునికి మాత్రమే సాధ్యం. అయ్యా నువ్వు వస్తే చాలు. ఎహెజ్కేలు అంటున్నారు, వీళ్ళందరూ కూడా బ్రతుకున్నట్లు, నువ్వు బ్రతుకున్నట్లు వెళ్ళి ప్రకటించు, ఆ ఎముకలు చర్మము తొడుగుకొని జీవము కలిగి ఏమైపోతాయట? యెహోవా సైన్యముగా మారిపోతాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. నిర్జీవమైన ఎముకలు యెహోవా సైన్యముగా మారిపోతాయట. ఎందుకు? పనికిరాని పాడవేసినటువంటి ఆ స్థితిని దేవుడు తనకు సైన్యముగా చేసుకుంటాడట. అమ్మ, ఈ మాటలు వట్టివి కాదండి, జీవ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు. నీవు అనుకోవచ్చు, నా కుటుంబము తిరిగి కట్టబడుతుందా? దేవుడు అంటాడు, కట్టబడి యెహోవా సైన్యముగా మారిపోతుంది, దేవునికి మహిమకరంగా మారిపోతుంది. ఇది మనుషులకు అసాధ్యమేమో, కానీ నా యేసయ్యకు మాత్రము అసాధ్యము కాదు. ఓ నరపుత్రుడా, నువ్వు వెళ్ళి ప్రకటించు చాలు. ఎముకలట చర్మాన్ని తొడుక్కుని జీవాన్ని కలిగి గొప్ప సైన్యముగా మారిపోయినవట. ఆశ్చర్యపోయాడు. ప్రభునందు ప్రియులరా, నీవు నిర్జీవమైన స్థితి ఏమో మనది, కానీ దేవుడు ఏం చేస్తాడట? మహిమగల స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చేస్తాడు. ఎంత గొప్ప మాట ప్రభునందు ప్రియులరా. యాయిరు అంటాడు, నాయన నా కుమార్తె బ్రతకగలదు నీవు వస్తే అంటాడు. నేను ఈ మాట మీ కొరకు, నా కొరకు చెప్తాను. నీవు వస్తే చాలు నాయనా, నా కుటుంబము రక్షించ బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కుమారుడు బాగుపడతాడు, నా కుమార్తె బాగుపడుతుంది, నా భర్త బాగుపడతాడు. నీవు వస్తే చాలు నాయనా, నీవు వస్తే చాలు ప్రభా. మనం అనుకోవచ్చు, ఇంక ఇటు మారడండి, ఎండిపోయిన లోయలో ఎముకల్లా కనపడుతున్నారా? కాదు. దేవుడు ఏమంటాడు? మహిమ సైన్యముగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చేయవలసిన పని ఏమిటంటే ప్రకటించడమే, ప్రకటించడమే. ఆయన యొక్క ప్రేమను నీవు ప్రకటించడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రి నేను కొన్ని మాటలు మీకు చెప్పటానికే ఇష్టపడ్డాను, చాలా చాలా ఇష్టపడ్డాను. దేవుడు నన్ను, నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటయ్యా అని అనకూడదు నన్ను. ప్రభు ఏమనాలి? బలా నమ్మకమైన నా మంచి దాసుడా. అందుకనే సేవ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒకప్పుడు సేవను చూసి పారిపోయాను, అడుక్కుని తినమంటున్నాడు మా నాన్నని, తిట్టుకుని పోయాను. కానీ అదే సేవను దేవుడు ఇష్టపడేలాగా చేసి ఎండిపోయిన స్థితిని జీవము కలిగే స్థితిలాగా దేవుడు మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రార్థించు. దేవుడు జీవాన్ని ప్రసాదిస్తాడు, ప్రకటిస్తాడు. ఈ స్థితి ఎప్పుడు ఈ రీతిగా ఉంచడానికి దేవుడు ఇష్టపడలేదమ్మా. నీవు ఇలాగ ఉండిపోవాలని దేవుడు కోరుకోలేదు. 103వ కీర్తనలో ప్రభు మాట్లాడుతాడు దావీదు భక్తునితో, ఏమనంటే, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాను, నీ పాపములను తూర్పు పడమరలు ఏ రీతిగా అయితే కలుసుకోవో అంత ఎడబాటు చేసి నా అత్యధికమైన కృపను నీ మీద నేను చూపిస్తాను. మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాను, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. దేవుడు ఏమంటాడు? చేసిన పాపాలన్నీ చేసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా, బయటికి పో అని అన్నడట, అని ఎప్పటికీ అన్నడట. పంది బురదలో దొర్లి 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 వచ్చేసి ఒకవేళ కాపరి దగ్గరికి వస్తే ఆ పందుల కాపరి బయటకు తోలేస్తాడేమో, కానీ నా తండ్రి అలాగ తోయడండి. ఎంత భయంకరమైన పాపపు ఊబిలో పడిపోయినా నాయనా అని ప్రభు దగ్గరకు వస్తే అక్కున చేర్చుకుని నీకు తిరిగి ఆ జీవాన్ని, ఆ స్థానాన్ని ఇచ్చి బలపరిచే దేవుడు. నేనేం చేయాలి పాస్టర్ గారు అని ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఆ ఎండిపోయిన ఎముకలు జీవము కలిగినట్లు నా కుటుంబము కూడా, నా యొక్క జీవము కూడా, నా పరిస్థితులు కూడా యెహోవా సైన్యముగా మారటానికి నేనేం చేయాలి అంటే ఒకే ఒక్క పని, దైవ ప్రేమను నువ్వు అర్థం చేసుకుని బ్రతికితే చాలు. ఇంక దేవుడు నిన్నేమి అనడు. దేవుని ప్రేమనట మనం అర్థం చేసుకుని బ్రతకాలట. లోకంలో దేవుని ప్రేమను తీసివేస్తున్నాడు సాతానుడు, లోకపు ప్రేమ ఇస్తూ ఉన్నాడు. నీకు దేవుని ప్రేమ అర్థం కాకపోతే నీవు బిడ్డలకు ఆ ప్రేమను ఇవ్వలేవు, ఆ కుటుంబానికి ఇవ్వలేవు. దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతే
ఆ ప్రేమను నువ్వు ఇవ్వలేనప్పుడు సాతానుడట తన లోకపు ప్రేమ అంతా తీసుకుని వచ్చేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి తెచ్చినట్లు యేసు ప్రభుని లోక మహిమను చూపించి ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నాడట. ఈ లోకపు మహిమంతటిని చూడు, నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా పాదాలకు మ్రొక్కితే చాలు. ఎంతమంది పెద్దవారు, పిల్లలు, ముసలి వాళ్ళు, వృద్ధులు ప్రభున ఆ లోక ప్రేమకు బానిసలు అయిపోయారు. ఈ లోకపు ప్రేమ ప్రారంభము చాలా మధురముగా ఉంటుందట, చాలా మధురముగా. కానీ దాని ప్రారంభ దశ పూర్తి అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్లో విషపూరితంగా మారిపోతుంది. ఎంత విషపూరితంగా అంటే నన్ను వదిలిపెట్టని ఎంత బ్రతిమలాడినా వదిలించుకోలేనంత స్థితిలోనికి వెళ్ళిపోతుందట. అందుకనే ప్రభునందు ప్రియులరా, దేవుడి లోకములోనికి వస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను ప్రేమ స్వరూపిగా వచ్చాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక ప్రేమ నుండి నిన్ను విడిపించి తన ప్రేమంతటిని నీకు చూపించి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న హక్కున చేర్చుకుని నిన్ను తనవానిగా, తన బిడ్డగా, తన కుమార్తెగా చేసుకోవటానికి ఆ విశేషమైన ప్రేమను నీకు చూపించి ప్రేమతోనే నిన్ను తన దగ్గరకు చేర్చుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ ప్రభు మనకు చూపిస్తాడు. ప్రభునందు ప్రియులరా, ఆయన ప్రేమను వర్ణించటానికి భాషలు లేవు. ఆయన ప్రేమను గురించి రాయటానికి ఈ నేలంతా పరిచినా సరిపోదు. ఆయన ప్రేమను కొలవటానికి సముద్రపు లోతు చూపించినా సరిపోదు. అంత దివ్యమైన ఘనమైన ప్రేమ దేవుడు నీ ఎడల నా ఎడల చూపించాడు. ఆయన అంటాడు ప్రభునందు ప్రియులరా, ప్రేమ మరణమంతా, చెప్పాలి, మరణమంతా బలమైనదట. ప్రేమ మరణమంతా బలమైనది. అందుకనే యేసు ప్రభు కలువరి శిలువలో నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చేసాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రాణం ఇవ్వటానికి కారణం ఏమిటంటే నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే ఆ ప్రేమలో మనం కూడా బ్రతుకుతాం. ఏమిటి ఆ ప్రేమలో ఉన్న ఆ గొప్ప మాటలు? ఒక మాట చెప్తాను. జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుంది. దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. దేవుని ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుందట. నీ పాపాలు, నా పాపాలు, దోషాలన్నిటినీ దైవ ప్రేమ కప్పేసింది అమ్మా. ఆ ప్రేమ నిన్ను కప్పకపోతే ఎంత భయంకరమైన శిక్ష మన మీదకి వచ్చేస్తుందో. ఆ ప్రేమను దేవుడు ఎత్తి చూపించలేదు. ఆ ప్రేమను దోషములన్నిటినీ కప్పేశారట. మనము చేయవలసిన పని ఏమిటంటే, ఆ ప్రేమ నీకు ఉంటే, ఆ ప్రేమలో నీవు ఉండాలనుకుంటే ఆ ప్రేమను నువ్వు ఎలాగ చూపించాలి? దోషములను కప్పేయాలి. అంతే, దోషములన్నిటినీ కప్పేయాలట. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:8 అంటాడు, ప్రేమ పాపములను కప్పేస్తుంది అంటాడు. ప్రేమ పాపాలన్నిటినీ కప్పేస్తుంది అంట. మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే మన పాపాలు కప్పేసుకుని ఇతరుల పాపాలు బయటెట్టేస్తూ ఉంటాం. అంత తెలివితేటలు ఉంటాయి. అది సాతాను ప్రేమ. సాతానుడు ఏం చేస్తాడంటే మన పాపం ఎవ్వరికి తెలియపోకుండా చాలా జాగ్రత్తగా కప్పెట్టేస్తాం. బయటల పాపాలన్నీ చెప్పేస్తూ ఉంటాం. కాదండి, దైవ ప్రేమ ఇతరుల పాపాలను కప్పెట్టేయాలి. నీ దోషములను, పాపములను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అది దేవుని యొక్క ప్రేమ. అది దేవుని యొక్క ప్రేమ. రోమా పత్రికలో పౌలు చెప్తాడు 14వ అధ్యాయంలో, ప్రేమ ఇతరులకు కీడు చేయదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ పొరుగువానికి కీడు చేయదట. ఎంత చక్కటి మాట పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో. రోమీలకు రాసిన పత్రికలో ఈ మాటను మనం అందరము చదువుదాం. ఇది దైవ ప్రేమకు తార్కాణమే. ప్రభునందు ప్రియులరా, 13వ అధ్యాయము 10వ వచనములు అంటారు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ ఎప్పుడు పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ లేనివాడు కీడు చేస్తాడట. ప్రేమ కలిగిన వాడు మేలు చేస్తాడు.
ప్రేమ కలిగిన వాడు దోషములను కప్పుతాడు, ప్రేమ కలిగిన వాడు పాపాలను కప్పి పెడతాడు, పొరుగువానికి కీడు చేయడు. ఇది దేవుని యొక్క ప్రేమకు ప్రభునందు ప్రియులరా నిదర్శనంగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచించమా? మనం ఏం చేస్తామో ఒక్కసారి ఆలోచించాలి. పొరుగువానికి కీడు చేసేది, ఇక్కడ ప్రార్థన చేసేది సరికాదండి, సరికాదు. పొరుగువాని గురించి తప్పుడు ప్రచారం చేసేది, ఇక్కడికి వచ్చి దేవుని స్తుతించేది సరికాదు, సరికాదండి. పొరుగువాని దోషాలన్నింటినీ భుజాన్ని నాలుగు వేసుకుని ఇంటింటికి చెప్పేది మంచిది కాదు. నీవు చేయవలసినది ప్రేమను చూపించాలి. నిజముగా నీవు ప్రేమిస్తే వానికి మేలే చేసేదట. ప్రభునందు ప్రియులరా దేవుని యొక్క మాటలు అంత గొప్పవిగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఇవన్నీ చేశాడు. దేవుడు నీకు మేలు చేశాడు, కీడు చేయలేదు. ఎప్పుడు కూడా కీడు చేయలేదు. దేవుడు నీ దోషములన్నిటినీ కప్పిపెట్టేశాడు, నీ పాపాలన్నీ సిలువలో కప్పిపెట్టేశాడు. ఎవరికి కనపడకుండా తన వీపు మీద వేసుకుని వెళ్ళిపోయాడట. ఇవి నా కుమార్తె, నా కుమారుని పాపాలయ్యా, మీకు తెలియని అవసరం లేదు, నేను వాటన్నిటికీ క్షమాపణ ఇచ్చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ ప్రేమ నీవు కలిగి ఉంటే నీవు కూడా అలాగే చేస్తావు. మరి ప్రేమ కలిగి జీవించడానికి మనము ప్రయత్నం చేసామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 9వ వచనంలో చక్కటి మాట భక్తుడు రాశాడు. మహాజ్ఞానముతో కూడినటువంటి మాటలే. ఏమని అంటాడంటే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు ఏం చేస్తాడటమ్మా? నీవు దైవ ప్రేమను వృద్ధి చేయాలనుకుంటున్నావా? దైవ ప్రేమ నీ కుటుంబంలో వృద్ధి చేయాలనుకుంటున్నావా? దైవ ప్రేమ సమాజంలో వృద్ధి చేయాలనుకుంటున్నావా? దేవుని ప్రేమ సంఘంలో వృద్ధి చేయాలనుకుంటున్నావా? ఏం చేయమంటాడు? తప్పిదములను. ఎందుకండి గొడవలు? ఎందుకండి తగాదాలు? కుటుంబంలో, సంఘాలలో, సమాజంలో ఎక్కడ నుండి గొడవలు వస్తున్నాయంటే ప్రేమకు బదులుగా, దైవ ప్రేమను ప్రతిష్ఠించటానికి బదులుగా, దేవుని ప్రేమను వృద్ధి చేయటానికి బదులుగా తప్పిదాలను మనం లోకానికి చెప్పేస్తూ ఉన్నాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను సమాధి చేసేయాలంతే. మంచి చెప్పండి, పరిగెట్టుకుని వెళ్ళి, అమ్మా నీ గురించి ఎంత మంచి మాట చెప్పిందో తల్లి, నీ గురించి ఎంత మంచి మాట పలికాడో ఆయన, చెప్పండి 10 మందికి. మంచిని ప్రకటించండి, మంచిలో జీవింప చేయండి, మంచి విషయాలు చెవులు తరుక్కునేలాగా చెప్పండి. అది దేవుని ప్రేమ. లోక ప్రేమ అలాగా లేదండి. అందుకనే మన బిడ్డలు లోకంతో స్నేహిస్తారు. లోక ప్రేమను ఎందుకు కోరుకుంటారు అంటే మనలో దైవ ప్రేమ లేదు కాబట్టి. ప్రభునందు ప్రియులరా, నన్ను ప్రేమించిన వాడిని దేవుడు అంటాడు, ప్రభునందు ప్రియులరా నేను సదాకాలం వారితో నివాసం చేస్తానంట. దేవుణ్ణి ప్రేమిస్తేనట దేవుడు మనతో సహవాసం చేస్తాడట. తిట్టేవారిని తిట్టనివ్వండి అమ్మా, నీ గురించి చెడుగా చెప్పేవారిని చెప్పనివ్వండి. శాపాన్ని తెచ్చుకుంటారు వాళ్ళు. నీవు మాత్రము మంచే చెప్పు, ప్రేమగానే బ్రతుకట. గంధపు చెట్టును నరుకుతూ ఉంటే ఏమొస్తుంది? గంధపు వాసన వస్తుంది. దైవ ప్రేమ కలిగిన బిడ్డను ఎన్ని రకాలుగా చిత్రీకరించినా, ఎన్ని రకాలుగా పాడు చేయాలనుకున్నా దైవ ప్రేమ వస్తూనే ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటే నీ కుటుంబాలకు ఆ ప్రేమ ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఒకవేళ కనుక ఆ ప్రేమ మన ఇంటిలో లేకపోతే, ఆ ప్రేమను మన ఇంటికి మనం తీసుకుని రాకపోతే సాతానుడు ఆ ప్రేమను తీసుకుని వచ్చేస్తాడు. తీసుకుని వచ్చిన తర్వాత శరీరాన్ని కోరుకోమంటాడు, లోకపు వస్త్రాలను కోరుకోమంటాడు, లోక స్నేహాన్ని కోరుకోమంటాడు. లోకములో ఉన్నటువంటి రంగుల ప్రపంచాన్ని చాలా దగ్గరగా తీసుకుని వచ్చేస్తాడు. యేసు ప్రభు అంటాడు, నేను నా తండ్రి చిత్తాన్ని చేత ఆయన ప్రేమను పంచడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని చెప్తాడంతే. పో బయటికి. నీ పిల్లలు దేవుణ్ణి స్తుతి చెల్లించే చప్పట్లు కొట్టలేకపోతూ ఉన్నారంటే నీ పెదవులు మంచి ప్రేమను చూపించలేకపోతూ ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియులరా మనము ఆ ప్రయత్నము చేయటానికే సిద్ధపడాలి. అపోస్తుడైన పౌలు
ఉత్తరాలు రాస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విషయాన్ని చెప్తూ వస్తాడు. కొరింథీ సంఘానికి ప్రేమను గురించి చెప్పడానికి ఒక అధ్యాయమే రాసుకుంటూ వచ్చాడట. ఒక అధ్యాయమే రాసుకుంటూ వచ్చాడు. 13వ అధ్యాయము మనం తీస్తే అందులో ఎన్ని విషయాలు రాస్తాడంటే అవన్నీ కూడా దైవ ప్రేమ చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటాయి. ఎందుకొరకంటే సంఘమట ఆ ప్రేమలో ఉండాలి, కుటుంబాలు ఆ ప్రేమలో ఉండాలి. ఆ ప్రేమ లేకుండా బ్రతుకుతూ ఉంటే గనక అక్కడ రాయబడిన కొన్ని తలంపులు ప్రభునందు ప్రియులరా మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఏమని అంటాడంటే, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే శబ్దం ఎలాగ చేస్తారో మనము కూడా అలాగ అయిపోతామంటే ఉపయోగం ఉండదు. నిర్జీవమైన శబ్దాలు, జీవము కలిగిన శబ్దాలు కాదవి. పోలిక ఏమిటంటే, జీవము కలిగిన ప్రార్థనలు కాదు, జీవము కలిగిన బాధలు కాదు, జీవము కలిగినటువంటి స్థుతులు కాదు. ఉత్తినే గంట కొట్టినట్లుగా అక్కడ రాస్తాడు. శబ్దాన్ని ఏమని పోల్చాడంటే, కంచును గనగలలాడు తాళమునై ఉన్నాయట. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత చెప్పినా వృధా అయిపోతుంది అనమాట. ఆ భయం నాకుందండి. నేను చాలా బాధపడతాను. కొన్ని పర్యాయాలు ఒక ఇంటికి వెళ్ళి భోంచేసిన, ఒక ఇంటి విషయాలు ఏమైనా చెప్పి పెట్టినప్పుడు తిన్నాను, నాయన నేను ఇంతగా తీసుకుని తింటున్నాను, ఆ ప్రేమతో కూడిన బోధ కానీ ఆ ప్రేమతో కూడిన పరిచర్య కానీ నేను వాళ్ళకి అందించకపోతే నేనేమైపోతానంట, మ్రోగేడు వంటి ఒక శబ్దం మాత్రమే, ఉపయోగం ఉండదు. ఏమి కార్యాలు జరగవు సంఘంలో. నేను చాలా చింతిస్తాను ప్రభునందు ప్రియులరా. తెల్లవారుజామున 5 గంటలు మాత్రమే నా ప్రార్థన కాదు. నాకు దేవుడు సమయం ఇస్తే వ్యక్తిగతంగా సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తాను. తండ్రిగా మరి నీవు, నీ కుటుంబంలో నీవు మ్రోగేడు కంచువా, ప్రేమ కలిగినటువంటి ఆ దైవ ప్రేమతో కుటుంబం కొరకు ప్రార్థన చేసే శబ్దానివా? ఈ ప్రశ్న దేవుని దగ్గర మన వ్యక్తిగత మనస్సాక్షిని మనము అడగవలసిందే. కిందకి ఇంకొక మాట చెప్తాడు. ఏమని అంటాడు అంటే, ప్రభునందు ప్రియులరా 13వ అధ్యాయంలో, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనైపోతాను. ఉపయోగం ఉండదు. నా జీవితం వలన వ్యర్థమైపోతుందట. ఎంత కష్టపడినా వ్యర్థమే, ఎన్ని కార్యాలు చేసినా వ్యర్థమే, ఏది తలపెట్టినా వ్యర్థమే. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇంకా కొంచెం కిందకి వెళితే ఆయన అంటాడు, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో, ఏం ఉపయోగం లేదట. ప్రభునందు ప్రియులరా, ప్రేమ లేకపోతే మన శబ్దాలు మనకేం ఉపయోగంగా ఉండవు, వ్యర్థమైన వారం అయిపోతాము. చెప్పాలి, ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమి లేదు, నిష్ప్రయోజనమే. ఈరోజు ఎంతమందిని మీరు చూడండి, వారి జీవితాలు వారికి భారం అయిపోతూ ఉంటాయి. నాయన నన్ను ఎందుకు పుట్టించావని అడుగుతున్నారు కొంతమంది. నా వల్ల నాకేం ఉపయోగం నాయన, నా వల్ల నా కుటుంబానికి ఏం ఉపయోగం, నా జీవితం ఎందుకు వ్యర్థమైపోతుంది, నేను ఎంత గొంతు చించుకున్నా సరే నా సంఘము రక్షణలోనికి రావటం లేదు. మీరేమనాలి, మా బిడ్డలు నా కుటుంబము రక్షణలోనికి రావట్లేదు. కారణం ఏమిటంటే దైవ ప్రేమ మనలో లేదు కాబట్టి. ఎంత భయంకరమైన విషయమో ప్రభునందు ప్రియులరా. యోహాను భక్తుడు సంఘానికి ఉత్తరం రాశాడు. యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయం చెప్తే 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు. ఏమంటాడు? ప్రేమ లేకపోతే నాలో జీవం ఉండదు అంటాడు. ప్రేమ లేకపోతే నేను దుష్టుడును అంటాడు. ఇంకా 4వ అధ్యాయం 20వ వచనంలోనికి వెళితే ప్రేమ లేకపోతే నేను నరహంతకుడును అంటాడు. నరహంతకుడట, అబద్ధికుడట, దుష్టుడట, జీవము లేనివాడట ప్రేమ లేకపోతే. ఎంత భయంకరమైన విషయాలండి. దేవుని ప్రేమ లేకపోతే ఎంత భయంకరమా, నరహంతకులమా. అవును కదండి, మాటలతో చంపేస్తాము, అందులో డౌట్ లేదు. ఇంకా ఒక్కొక్క మాట బళ్ళెము కంటే స్పీడ్గా వచ్చేసి నరహత్య చేసేస్తూ ఉంటాం. అందుకనే కదా భక్తుడైన దావీదు అంటాడు, వారి నాలుకల కింద
సర్పవిషం ఉంది, వారు నాలుకలు వాడిగలిగిన కత్తుల వంటివట, నరహత్య చేసేస్తాం. అదే ప్రేమ ఉందనుకోండి, ఎంత మధురమైన మాట చెప్తామో, ఎంత మధురమైన మాట. ప్రభునందు ప్రియులరా, మృదువైన మాట కోపమును చల్ల. ఎంత చక్కగా మాట్లాడాలమ్మా, బిడ్డలు ఎంత చక్కగా మాట్లాడాలి, భర్తతో ఎంత చక్కగా మాట్లాడాలి, దేవుని సేవకుని ఎంత చక్కగా మాట్లాడాలి. వందలాడనే భాష గారు వెళ్ళిపోతే చెప్తున్నారు నాకు వెళ్ళిపోతాను. ఆయన ఏదో పాపం చాలా బిజీగా ఉన్నారు, నేను ఏదో పక్కన తిరుగుతున్నట్లు. ప్రభునందు ప్రియులరా, దేవుడు మన మధ్య ప్రేమను పొందుపరిచాడు చాలా జాగ్రత్తగా. ఆయన అంటాడు, ప్రేమ లేకపోతే అబద్ధికుడట, నిజం చెప్పలేడు ఎప్పుడు కూడా. ఎప్పుడు చూసినా ఉత్తినే అబద్ధాలు. కొంతమందికి సరదండి అబద్ధాలు చెప్పడం. ఆ మాట అవునో కాదో తెలియదు, కానీ ప్రచారం మాత్రం స్పీడ్గా ఎక్కడి నుంచి అప్పుడే కువైట్ వెళ్ళిపోతుంది, దుబాయ్ అమెరికా వెళ్ళిపోతుంది. అది నిజమో అబద్ధమో తెలియదు, ముందు మాత్రం ప్రచారం మాత్రమో తీసుకుని వెళ్ళిపోతాం. అబద్ధికులమైపోతాం. దైవ ప్రేమ లేకపోతే తప్పుడు ప్రచారాలను చేసి కుటుంబాలను పాడు చేసేస్తాం, వ్యక్తి జీవితాలను పాడు చేసేస్తాం. నీ జీవితాన్ని కట్టడానికి దేవుడు ప్రేమ ఇస్తే నీ మాటల చేత, ప్రేమ లేని జీవితం చేత పాడు చేస్తూ ఉంటాం. ఆయన అంటాడు, ప్రేమ లేనివాడు జీవము లేకుండా అయిపోతాడట. మాటల్లో శక్తి ఉండదు, ఎంతసేపు చెప్పినా ఏం చేసినా మాటలో మార్పే ఉండదు. అందుకనే ప్రభునందు ప్రియులరా, ప్రేమ కలిగిన వాడు సత్య సంబంధి, ప్రేమ కలిగిన వాడు జీవాన్ని ఇచ్చేవాడు, ప్రేమ సంబంధి, ప్రేమ కలిగిన వాడు దేవునికి సంబంధించిన మనిషి, వానికి దేవుని మూలముగా పుట్టినవాడుగా ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, 13వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తూ, ఈ మాటలన్నీ చెప్పి సంఘానికి 14వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికోసం ప్రయాసపడాలటమ్మా? ప్రేమ కలిగి ఉండుటకు. అది ఒక ప్రయాస అంతే, ఉత్తినే తీసుకోకూడదు. చాలా కష్టమైన పనిని మనం చేయాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు, దేవుని ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారమ్మా, నీ కుటుంబం రక్షించబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుని ప్రేమ కలిగి ఉండు. లోక ప్రేమను విడిచిపెట్టు, లోక ప్రేమ యొక్క ఆలోచనలు విడిచిపెట్టు, లోకంలో ఉన్నటువంటి చెత్త ప్రేమను విడిచిపెట్టు. బిడ్డలకు దేవుని ప్రేమను పరిచయం చేయటానికి మనముట ఆ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఎలాగా? దోషములను కప్పేంత ప్రేమ, పొరుగువానికి మేలు చేసే అంత ప్రేమ, ప్రేమ కలిగి సత్యము చెప్పే అంత ప్రేమ, పాపములను కప్పే అంత ప్రేమ. కాపాడు ఒక మనిషి జీవితాన్ని నీ ప్రేమ చూపించి, కాపాడు ఒక వ్యక్తి దోషాన్ని దేవునిలోనికి రప్పించడానికి కప్పెట్టి, నీవు కీడు చేయక మేలు చేయి, నీకు కీడు చేసిన వానికి కూడా నీ ప్రేమ చూపించి. ఒక భక్తుడు చెప్తాడు, ఇయన్ బాండ్ అని ఒక ఆయన అంటాడు, దేవునికంటే ఒకసారి చప్పట్లు కొడితే దేవుడు రాసుకుంటాడట, దేవునికి ఒకసారి అల్లెలు చెప్తే దేవుడు రాసుకుంటాడు. ఎందుకంటే చాలా ఇష్టమంట ప్రభుకి. ఒక చిన్న చిన్న విషయాల్లోనే ప్రభు అంత జాగ్రత్తగా రాసుకుంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో అంటాడు, దేవదూత వచ్చి కొర్నేలి దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా నీ ధర్మకార్యములను నీ ప్రార్థనలను పరలోకములో జ్ఞాపకార్థముగా దేవుడు రాసుకున్నాడట. నువ్వు మేలు చేసింది రాసుకున్నాడు, ఒక వ్యక్తి గురించి నువ్వు మంచి విషయాన్ని చెప్పినప్పుడు రాసుకున్నాడు. వాటి యొక్క ఫలితాన్ని నీ జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో దేవుడు ధారాళంగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఎండిపోయిన ఎముకలను చూపించాడట ఎజెకియేలుకి. దేవుడు ఏమంటాడు, అవి బ్రతుకుతాయా చూడంటే, ప్రేమ కలిగి ఏం చెప్పాలి, నాయనా నీవు సెలవిస్తే అవి బ్రతుకుతాయి, అవి బ్రతికి నీ నామానికి మహిమకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యాయీరు తన కుమార్తె మీద ప్రేమ కలిగి, నాయనా నీవు వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది నాయన. ఎంత ప్రేమో! మరి మన ప్రేమ, మనం ఎలాగ ప్రేమిస్తామో?
పోతే పానండి, వాడిపోతే నాకెందుకు, వాడు ఎలా తిరిగితే నాకెందుకండి, వాడు ఎలా తాగిపోతే నాకెందుకండి, వాడు ఎలాగ పాపంలో కొట్టిపోతే నాకెందుకండి. ఇది ప్రేమ కాదండి. అలాగని నువ్వు ఎక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేస్తే గంట కొట్టినట్టు అయిపోతామట, వ్యర్థమైపోతామట, నిష్ప్రయోజనం అయిపోతామట. మనం ఏం చేయాలి? ప్రేమలో పౌలు భక్తుడు చెప్తాడు, ప్రయాసపడు. ఎలాంటి ప్రయాస చెప్తాను ప్రభునందు ప్రియులారా. ఒక మాట మీ కొరకు చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము, చెప్పండి, ప్రేమలో ఉన్న గుణమట దీర్ఘకాలము సహిస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. దేవుడు సహించాడు. ఎంతవరకు సహించాడు? పేతురు భక్తుడు అంటాడు, ఆయన మనం అందరము మారు మనసు పొంది దేవుని రాజ్యమును పొందుకోవాలని దీర్ఘశాంతముతో ఇంకా కనిపెడుతున్నాడు. అందులో ప్రేమే ఉంది. నీ కొరకు నా కొరకు అలాగ కనిపెట్టాడు. ఇప్పుడు ఆ ప్రేమతోనట మనము దీర్ఘకాలము సహించుట అంటాడు. ప్రేమలో సహనము కలిగి ఉండేది దైవ ప్రేమ. మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమలో ఎంత దీర్ఘశాంతమును సహిస్తావో అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కొంతమందికి ఉత్తినే కోపం వచ్చేస్తుంది, ప్రేమను సహించలేరు, వారి వల్ల కాదు. ఓ 10 నిమిషాలు భరిస్తారు, లేకపోతే ఒక గంట సేపు భరిస్తారు. రోజు అదే పాట కింద చేస్తుంటే ఎంతవరకు సహిస్తామండి? మన వల్ల కాదు అది. కానీ దేవుని ప్రేమట సహనముతో మనల్ని కనిపెట్టేలాగా చేస్తుందంటే దీర్ఘకాలము సహిస్తుంది. నేను 2 పేర్లు చెప్తాను. ఒకటి యోబు, రెండవది యోసేపు. ఎంత సహించారండి, ఎంత సహించారు. ప్రభునందు ప్రియులరా, శరీరంలో రోగం వచ్చింది, కుటుంబంలో సమస్తము కోల్పోయారు. ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చారంటే అడుక్కునే స్థితికి వచ్చేసాడు యోబు. ఆ పట్టణంలోనట అతని వంత ధనవంతుడు లేడు, గొప్పవాడు లేడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడట, ఆ పట్టణానికే భయంకరమైన వ్యక్తి అయిపోయాడు. ఊళ్ళో వాళ్ళందరూ చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు భార్య వచ్చి కూడా అంటుంది, భార్య కూడా చూసింది, తన శరీరాన్ని చూసుకున్నాడు. ఇవన్నీ కూడా అతడు సహించాడు. కాబట్టి ఏమంటాడంటే దేవుని మీద అతడు చూపించిన ప్రేమ, ఆ ప్రేమను తన కుటుంబంలో కూడా చూపిస్తాడు. అమ్మా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మూర్ఖులు అలా మాట్లాడతారు, మనం అలా ఎంత ప్రేమతో చెప్తాడు. స్నేహితులు వచ్చారట, నువ్వేం పాపం చేస్తే ఈ స్థితి వచ్చిందని. ఎవరిని కూడా ఏమనడు యోబు, ఎవరిని ఏమనడు. ఎంత సహించాడో అంతగా దేవుడు బలపరిచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎంత సహించాడండి, ఎంత సహించాడు. అన్నలందరూ తీసుకువెళ్ళి చంపేయాలనుకున్నారట, అమ్మేశారు, దూరదేశానికి తీసుకువెళ్ళిపోయారు. దేవుడు అతని ఓపికను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా వాళ్ళ నాన్న తిడతాడా, వాళ్ళ అమ్మల్ని తిడతాడా, లేకపోతే వాళ్ళ యొక్క అన్నలను తిడతాడా అని ఎప్పుడు కూడా పాపం తన దగ్గరకు వచ్చేస్తున్నా సహించి దైవ ప్రేమలో బ్రతికాడట. దైవ ప్రేమలో దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడమ్మా? ఉన్నతమైన స్థానాన్ని పెట్టి తన పాదాల దగ్గరికి అందరినీ తీసుకొచ్చి పెట్టాడట. ఎంత సహిస్తావో అంత స్థితిని సంపాదించుకుంటావు. ఇంకొక మాట చెప్తాను, ఇది మీ మనసులో కొంచెం గాయం కలిగిస్తుంది, కానీ నాకు చెప్పాలనే కోరిక ఉంది. ఒక 3 యవనస్తులను పట్టుకుని బబులోని దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. దానికి నేను చెప్పినట్టు మీరు చేస్తే బ్రతుకుతారు, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తామో అందులోకి తోసేస్తాం. ఇప్పుడు వారికి దేవుని ప్రేమ ఉందో లేదో చెప్పడానికి దానియేలు భక్తుడు 3వ అధ్యాయంలో రాస్తాడు. ఏమని అంటే, ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు ఒకవేళ తప్పించకపోయినా, ఒకవేళ ఆయన తప్పించలేదు అనుకోండి, అంత మాత్రాన మా మీద మేము ఆయన ప్రేమించడం మానేస్తాం అనుకున్నారా? ఈ మధ్య నా దగ్గర కొంతమంది వస్తున్నారు, అయ్యా మేము చర్చికి రామని లెటర్ ఇవ్వండి అంటున్నారు, మేము క్రైస్తవులు కాదని లెటర్ ఇవ్వండి అంటున్నారు.
ఏమ్మా అంటే కొన్ని సర్టిఫికెట్లు ఆపేస్తారంటండి. ఆపనండి ఏమవుతుంది? నువ్వు పోగొట్టుకునేది ఒక 10 రూపాయలేమో, దేవుడిచ్చేది కోట్లాది రూపాయలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమలో దైవ దీర్ఘ శాంత సహనము కలిగి లేకపోతే సాతానుడు ఎక్కడో దిక్కున పడగొడేస్తాడు మనం. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ప్రయాసపడండి ప్రేమ కలిగి ఉండటకు, ఆ ప్రయాసలో దీర్ఘ శాంతమును చూపించండి. దీర్ఘ శాంతముతో మీరు బ్రతకండి. ఎంత గొప్ప మాట ప్రభునందు ప్రియులరా. కొంచెం ఓపికతో కనిపెట్టండి. అమ్మా, బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు కదా, ప్రారంభంలోనికి వచ్చారు. కొంచెం ఓపికతో వారికి దగ్గరగా ఉండి ప్రోత్సహించండి. బిడ్డలు ప్రయోజకులయ్యే సమయం ఇది. మోకరించి ప్రార్థన చేయండి. కొంచెం సహనంతో కనిపెట్టండి. దురాత్మ సాతానుడు మీదకు వచ్చేస్తూ ఉన్నాడు. నీవు ప్రేమ కలిగి మంచి మాటలు చెప్తూ కుటుంబాన్ని ప్రోత్సహించు. సహనముతో కనిపెట్టు. ఎన్ని రకాలుగా సాతానుడు దాడి చేస్తున్నా యోబు సహనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసేపు సహనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. షడ్రకు మెషక్కు అబేద్నెగోల సహనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దైవ ప్రేమను నీవు కనపరచగలిగితే నీవు ఎంత సహిస్తావో నూరంతల దేవుడు నీకు దీవెనలు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట నేను చెప్తాను ప్రభునందు ప్రియులారా. ఈరోజు ప్రార్థన పెడదామండి అన్నాను, అంతే. ప్రతి నెలలో ప్రతి మంగళవారం, చివరి మంగళవారం పేటలో నాకు కొన్ని కనపడకూడదమ్మా. దురాత్మలు తిరుగుతూ ఉన్నాయి. దురాత్మలు అంటే డైరెక్ట్గా తిరగవండి, మనుషుల్లోకి వచ్చి వాళ్ళ చేత చెడు కార్యక్రమాలన్నీ చేపిస్తూ ఉంటాయి. ఇది పాఠశాల కదా, పిల్లలు చదువుకుంటున్నారు కదా. ఒకసారి చూశాను, ఇక్కడ మందు సీసాలు ఉన్నాయి. మందు సీసాలు మీ బెడ్రూమ్లో పెట్టుకుంటారా, మీ ఇంట్లో పెట్టుకుంటారా? పిల్లలు విద్యావంతులు అయ్యే స్థలం ఇది. దేవాలయం తర్వాత దేవాలయం అది. ప్రభునందు ప్రియులారా, పాపం మన ఇంటికి పరిగెట్టుకు రావటానికి మనం చేసే మాకెందుకులేని పక్కకు పోకండి అమ్మా. బిడ్డలు చదువుకునే స్థలాలు ఇవి కదా. చాలా జాగ్రత్తగా మన కార్యాలను చూపించాలి. చాలా జాగ్రత్తగా. నేను అదే చెప్పానమ్మా, ప్రార్థన పెడదాం. దేవుడు ఎవరిని ఉట్టిగా పుట్టించలేదండి. 33వ కీర్తనలో ఆయన అంటాడు, ప్రతి వారిని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు పుట్టించాడట. అమెరికా ప్రెసిడెంట్ ఎడల దేవుడు తలంపు ఉంది, నా పుట్టుక వెనకాల తలంపు ఉంది, ప్రతి బిడ్డ వెనక దేవుడు తలంపు ఉంది. ఆ తలంపు చీకటి సాతానుడు కప్పివేస్తూ ఉన్నాడు. మనం దాన్ని తొలగిద్దాం దేవుని ప్రేమ చేత. రండి ప్రార్థనలు చేద్దాం గంటల తరబడి. గ్రామం క్షేమం కొరకు ప్రతి కుటుంబము ఆదివారం దేవాలయంలో కనపడే రీతిగా, దేవుని సన్నిధిలో కుటుంబాలతో కలిసి ఆరాధించే రీతిగా రండి ప్రార్థన చేద్దామంటే మీరందరూ దేవుణ్ణి ప్రేమించి స్థలంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ మీలో ఉంది, ఒట్టిగా పోదు అమ్మా. కొంచెం ఓపికతో ఈ కార్యాలు చేద్దాం. దేవుడు గొప్ప గొప్ప మేలులు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ఎంత సంతోషంగా ఉంటుందో. ఆ మాట చెప్పిన కొంతమంది స్త్రీలు నా దగ్గరకు వచ్చాయి, గారు పలహారం పెడదామండి. మేమందరం పులిహార తయారు చేస్తాం. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు మందిరం ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ మంచి పలహారం పెడతాం. నాకు ఎంత సంతోషం కలిగిందో, నాకు ఎంత ఆనందమో. నేను కొద్దిసేపు మాటలు చెప్తాను, మీరు వారి శరీరానికి మంచి ఆహారం పెడతారు. దేవుడు 2 మేలు కాదు, 4 మేలు, 10 మేలు, 100 మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభుకి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరండి. ప్రభుకి ఇచ్చిన నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. అలాగే సిద్ధపడి కొంతమంది తల్లులు చక్కటి పలహారం తీసుకుని వచ్చారు. ఇది పరలోకపు మన్నాలాగా తయారు చేశారు. మన్నా రుచి మీకు తెలియదు కదండి ఎలాగుందో. ఆనాడు ఇశ్రాయేలు తిన్నారు, ఈరోజు తినండి మీరు పులిహార. అది పరలోకపు మన్నా అలాగే ఉంటుంది. పుష్ప గారు, మేనా గారు, తేలిమేరి గారు, ఇంకా కొంతమంది చేశారు. దేవుడు ఆ బిడ్డల్ని, మరి కొన్ని పేర్లు నాకు గుర్తు లేవండి. నేను చాలా సంతోషిస్తున్నాను. తయారు చేసిన బిడ్డలకు, మీరు అందరూ కూర్చున్నారు కదండి, ఇదంతా శుభ్రం చేసిన బిడ్డలకు, బరకాలు వేసి చైర్లు వేసిన అవన బిడ్డలకు నేను ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. దేవుడు మీరు చేసిన ప్రతి దాన్ని దేవుడు దీవిస్తాడు, బలపరుస్తాడు. ఇంకొక మాట చెప్తాను, ప్రేమ 5వ వచనానికి వెళ్తాను. ప్రేమ దీర్ఘకాలము సహించును,
ఆ పక్క మాట, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ ప్రేమ దయ చూపిస్తుందట. ప్రేమ దయ చూపిస్తుంది. దయ అనేది చక్కగా మాటల్లో కనపరుస్తాం అన్నమాట. దయ చూపించటం. దేవుడు ఎంత దయ చూపించాడండి. కొట్టి చంపేయాలి ఈ అమ్మాయిని అన్నారట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమన్నారమ్మా? కొట్టి చంపి వాడండి ఈ అమ్మాయిని. ప్రభు వెళ్ళంటాడు, అమ్మా నీ పాపములు క్షమించబడినవి, నువ్వు సమాధానంగా ఉండు. ఎంత దయగల మాట అండి, ఎంత దయగల మాట. నేనైతే అర్హుణ్ణి కాదండి, నేనైతే అర్హుణ్ణి కాదు. చాలా దేవునికి దూరంగా ఉండేవాడిని. కానీ దేవుడు దయ చూపించి ఆయన దయగల మాటల చేతే నన్ను ఇక్కడికి చేర్చాడు. మీతో ఎలాగ మాట్లాడటానికి దేవుడు కృప చూపించాడు. ప్రేమ దయ చూపిస్తుందట. అక్కడ రాస్తాడు పౌలు, ప్రేమ దయ చూపించును. నీవు దయ చూపించు. ఆకలి కొని ఉన్నారా? దయ చూపించు. కొద్దిసేపు ఏమైనా మాట్లాడి కంచి ఆహారం పెట్టు. సమస్యలలో ఉన్నారా? కొంచెం చూపించు, దయ చూపించు. చచ్చిపోయాక భోజనాలు పట్టుకుని ఉండటం కాదు, బతుకుండగాడికి ట్యాబ్లెట్లు కొనివ్వండి. నేను చూస్తూ ఉన్నాను, ఒకరి తర్వాత ఒకరు వండుకుని వెళ్ళిపోతున్నారు. అయ్యో హాస్పిటల్కి వెళ్తున్నారు నాయన, 500 పెట్టుకుని ఒక ట్యాబ్లెట్లు కొనుక్కో బాబు, జాగ్రత్తగా ఉండే అని చెప్పిన వాళ్ళు లేరు. అమ్మ చనిపోయిన తర్వాత దయ చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా దరిద్రం ఏంటంటే అక్కడికి పెట్టుకెళ్ళి పెడుతున్నారు భోజనం. లేచి తినేస్తే అందరూ పారిపోతాం. ఒకవేళ లేచే తినేసాడు అనుకోండి. దయ చూపించే జీవాన్ని దేవుడు మనకిచ్చాడు. నీవు దయ కలిగి జీవించు. ప్రభునందు ప్రియులరా, దేవుడు నీ ఎడలకు కూడా అంతే. కనికరము కలిగిన వాడు కనికరము కలిగిన చెప్పాలి తీర్పు పొందును. నువ్వు దయ చూపిస్తావా? దయ పొందుకుంటావు. మనుషులు ఏమి చేయవాలని నీవు కోరుదువో నువ్వు వారికి అలాగూ చేసేయి. నువ్వు దయ చూపించాలనుకుంటావా? దైవ ప్రేమలో దయ చూపించు. ఆ దయ చేసే పని ఏమిటంటే మరణాన్ని తప్పిస్తుందట. అమ్మ నిన్ను చంపటానికి వచ్చారు కదా, నా దయ నిన్ను రక్షిస్తుంది, బలపరుస్తుంది. ఎంత గొప్ప మాట అండి. నువ్వు చూపించే దయ జీవాన్ని ఇవ్వాలి, మరణాన్ని కాదు. మరణాన్ని ఇవ్వకూడదు. దేవుడు అలాగ మనల్ని బలపరిచాడు. దేవుడు మనందరినీ దీవించి దైవ ప్రేమలో బ్రతుకుతూ ఆ ప్రేమను మనకు, సంఘానికి, కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి దైవ రక్షణలో మనము, మన కుటుంబాలు సమృద్ధిగా దీవించబడుతూ దేవుని నామంలో కొనసాగించబడటానికి ప్రభు కృప మనందరకు తోడైండును గాక. గట్టిగా చెప్దాం, ఇంకొంచెం గట్టిగా చెప్దాం, ఇంకొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుందాం. ఈ లోపు పలహారం సిద్ధపరుస్తారు. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా జీవిత కాలమెలా, ప్రియ ప్రభువే నా జీవిత కాలమెలా, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా జీవిత కాలమెలా, ప్రియ ప్రభువే నా జీవిత కాలమెలా, ప్రియ ప్రభువే రండి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. సర్వాధికారి, సర్వోన్నతుడ, మహోపకారి, మహోన్నతుడ, నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామన స్తుతి అంటారు ప్రభా, వారి మధ్యనే ఉంటానని సెలవిచ్చింది దేవా. ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభా మా మధ్యన మీరు ఉన్నారని ప్రభా, పాటలేయందు ప్రభా మీరు గణపరచబడ్డారని మేము నమ్ముచున్నాం దేవా. ప్రభా, వాక్యం ద్వారా కూడా నేను మాతో మాట్లాడింది దేవా, నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా కూడా మా ప్రార్థన ఆలకించి ప్రభా మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసే దేవుడు కాబట్టి నీకు లెక్కలేని వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా, నిజంగా ప్రభా, ఇదిగో పాస్టర్ గారు ప్రభా ఎన్నో తలంపులతో ప్రభా ఆయన నిలుచుతున్న దేవుడు దేవా. ప్రభా, మా సంఘముల ప్రభా ఎలా అభివృద్ధి పరచాలో ప్రభా, మా సంఘాలు, మా కుటుంబము ప్రభా ఎంత దీవెనకరంగా ఉండాలో ప్రభా నా తండ్రి, ఎంత దీవెనకరంగా దేవుడు ఆశీర్వదించాలో ప్రభా నా తండ్రి.
ఆయన ద్వారా నీవు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రమని చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో ప్రభా, మా కుటుంబాలన్నింటినీ ప్రభా నీ సన్నిధిలో ఉండాలి. ఇదిగో ప్రభా నా తండ్రి ప్రేమను గురించి ఎంతో చక్కగా ప్రభా వివరించిన పాఠంగా ప్రభా ప్రేమ దోషములన్నింటినీ కప్పును అది మచ్చర పడదని ప్రేమ ప్రభా వెలుగెరుగాలను సహిస్తుంది, దయ చూపిస్తుందని ప్రభా నీ కృపకు నీవు చెప్తున్న దేవ నీకు స్తోత్రం. మేమందరూ ప్రభా అంత ప్రేమ కలిగి ప్రభా నా తండ్రి ఒకరి మీద ఒకరు ప్రభా నా తండ్రి నిందలు చేసుకుంటూ ప్రభా నా తండ్రి ఒకరి మీద ఒకరు చెప్పుకోకుండా ప్రభా నా తండ్రి మా హృదయాలను ప్రభా నీకు అప్పగించుకుని ప్రభా నా తండ్రి ఇది ఎక్కడైతే కూడి నాకు సూచిస్తారు వారి మధ్య ఉంటానట్టున్నట్లు ప్రభా మేము ఏ మాట మాట్లాడినా ప్రభా అవి ఆ మాటలు ప్రభా మాకు దీవెనకరంగా ప్రభా నా తండ్రి ఉండేటట్లు నీ మంచితనంగా మాట్లాడేటట్లు ప్రభా నీ కృప మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా ఈరోజు మొదలుపెట్టిన ఈ నెల ఆఖరు రోజు ప్రార్థన ప్రభా ప్రతి నెలలో కూడా ఇలాగ ఆత్మీయంగా జరగడానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా యేసయ్యా, ప్రభా ఇంకా అనేక తలంపులు ప్రభా ఈ నెలలో ప్రభా 2వ శనివారం కూడా ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా ప్రార్థనలో ప్రభా జరగాలి. సంఘంలో ప్రభా ప్రార్థనే ముఖ్యము, ప్రార్థనకి సమయం ఇవ్వండి ప్రభా ఎంతో మంచి తలంపులు కలిగించిన విధానాన్ని బట్టి దేవా. అందరూ వచ్చి ప్రభా నీ ఫాదర్ సన్నిధిలో ప్రార్థన చేసి కుటుంబాలుగా ప్రభా అందరిని నడిపించమని అడుగుతున్నాను దేవా. యేసయ్యా, నేను నమ్ముకున్నాను నీవు మాకన్నా దేవా ప్రేమ లేని వాడు ప్రభ నా తండ్రి ఎంతగానో కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రభ 6 నెలల్లో ప్రభ కొన్ని కుటుంబాలు ప్రభ ఆత్మీయులను పోగొట్టుకున్నవి నైనా ప్రభ నా కుటుంబాలకి ప్రభ నీ ఆదరణ కలిగించి ప్రభ నీ ఆదరణ మాటలతో వారిని నింపమని అడుగుతున్నాను దేవా. ఇంకా ప్రభ 6 నెలలు ప్రభ నా తండ్రి ఈ సంవత్సరంలో ప్రభ మా వెనుకల్లో ఉన్నవి నైనా ప్రభ ఈ 6 నెలలు కూడా ప్రభ ఏ తలంపు అయితే కలిగి ఉంటున్నామో ప్రభ నా తండ్రి ప్రభ పాస్టర్ గారు ప్రభ నీ కృప నీ క్షేమంతో ప్రభ మమ్మల్ని నింపిన దేవా నీకు స్తోత్రములు నాయన. నూతన నెలలో ప్రభ అడుగు పెడుతుండగా ప్రభ మొదటి ప్రభ వేకువనే ప్రభ నా తండ్రి నీ పాదాలు పట్టుకుంటానికి కూడా నీ కృపను అనుగ్రహించుచున్నది. హృదయంలో నీ ఆత్మతో నింపి ప్రభ అందరూ ప్రభ నా తండ్రి నీ రక్షణలో ఎదిగేటట్లు ప్రభ నమ్మి బాప్దేశం పొందినవాడు రక్షింపబడును ప్రభ నమ్మని వారికి శిక్ష విధింపబడినని నీవు సెలవిచ్చుచున్నట్లు ప్రభ నమ్మిన ప్రతి ఒక్కరిని పాదాల చెంత ప్రభ చేరేటట్లు నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. ప్రభ మా సంఘమే కాదనైనా ప్రభ అన్యజనులు కూడా ప్రభా నీ నామం ఎరిగి ప్రభా మా గ్రామాన్ని రక్షించండి నాయన. గ్రామ బిడ్డలను రక్షించండి నాయన. అనేక మంది సువార్త వినుచున్నారు కానీ ప్రభా నీ సన్నిధిలో నిలవబడలేకపోతున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములకు శ్రేష్టమని సెలవిచ్చుచున్న దేవా. అటువంటి శ్రేష్టత ప్రతి ఒక్కరూ పొందుకునేటట్లు ప్రభా నా తండ్రి యేసయ్య నీ కృపను అనుగ్రహించి ప్రభా ఇదిగో ఎండిపోయిన ప్రభా నా తండ్రి ఎముకల్లో నుండి ప్రభా జీవాత్మని ప్రభ రప్పించి చర్మముతో కప్పి ప్రభ ఎముకలతో నరాలతో కప్పినట్లు ప్రభ నా తండ్రి ప్రభ మా ఆత్మలు ప్రభ ఎండిపోకుండగా ప్రభ నా తండ్రి నీ జీవాత్మ ప్రతిరోజు ప్రభ మాతో మాట్లాడి మాతో ఉండి మమ్మల్ని వృద్ధి పొందించి ప్రభ నా తండ్రి మా కుటుంబాల కొరకు నిత్యము నీ సన్నిధిలో మా కుటుంబం ఉండేటట్లు నీ కృప దయచేయి తండ్రి అని ప్రభ దావీదు భక్తుడు గారు అడిగినట్లు ప్రభ నీ సన్నిధిలో మేము అడుగుచున్నాం దేవా. ప్రభ మా కుటుంబం అంతయు ప్రభ నీ సన్నిధిలో ఉండేటట్లు నీ కృపను అనుగ్రహించగా జరిపించిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా నూతన ఆత్మతో ప్రభా నా తండ్రి నూతన బలంతో నూతన నెలలో ప్రవేశించేటట్లు ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము బలమును శక్తినిచ్చి ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించి నూతన ఆత్మతో నింపమని యేసయ్య సంపూర్ణ నామాన్ని వినయపుత్తుగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవా నీకే వందనాలు. ఇదిగో నేను ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి గనపరిచి ప్రార్థించి నీ మాటలు విని నిన్ను గనపరచుట్లో మా శరీర ప్రాణాత్మలు ఈ స్థలంలో ప్రభు నేను మహిమకరంగా ప్రభు మమ్మల్ని ఉంచుకున్నందుకు వందనాలు. నీ సేవకునిగా నన్ను చేరువచ్చిన విశ్వాసులందరిని బట్టి ప్రభు నీకు వందనాలు. నిన్ను ప్రేమించి నిన్ను గనపరచడానికి నిన్ను మహిమపరచడానికి ఈ స్థలంలో ఇదిగో నా నీ సమయంలో నిలబడిన ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ప్రతి చెల్లిని తమ్ముడిని బట్టి నీకు వందనాలు. ప్రతి పసిబిడ్డను బట్టి నీకు ప్రతి బిడ్డ జీవిస్తూ ప్రభా నిన్ను మహిమపరిచే ధన్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను.
తండ్రి నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, ఆరోగ్యం కొరకు, సమాధానం కొరకు, స్వస్థత కొరకు, నాయన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కొరకు ఎటువంటి ప్రార్థనలు ఈ స్థలంలో చేస్తూ ఉన్నారో దేవా, ఈ సమయంలో ఆ ప్రార్థనలకు తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఈ స్థలంలో నీవు సంచరిస్తూ ప్రతి ఉదయాన్ని మీరు తాకుతూ ఉన్నారు. ప్రతి మనసు చేసిన ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారు నాయన. నీ కార్యాలు నీవు ప్రారంభించవు నాయన. ప్రతి హృదయాన్ని తాకుతూ ఆ కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు. నీకు వందనాలు. మీరు ఇస్తున్నారు నాయన స్వస్థత, నీకు వందనాలు ప్రభా. కుటుంబాలకు మీరు ఇస్తున్న గొప్ప కృపకే నీకు వందనాలు నాయన. మీరు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలకే వందనాలు. మీరు విడుదల కలిగి చేస్తున్న బంధకాలు, బాధల నుండి నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన, ఏ తల్లి కన్నీరు కార్చి, ఏ అవన బిడ్డ ప్రభు కన్నీరు కారుసి పాదాలను తడుపుతూ ప్రార్థిస్తూ ఉన్నారు నాయన. వృధా చేయట్లేదు నాయన ప్రార్థన. నీ పాదాలను తాకుతూ ఉన్నారు. నీకు వందనాలు యేసయ్యా. నీ గొప్ప కార్యాలు ప్రభా ఈ స్థలంలో మీరు జరిపిస్తున్నారు నాయన. కార్యాలకే మీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు. మీరు ఇస్తున్న స్వస్థతకే వందనాలు. మీరు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదాలకే మీకు వందనాలు. మీరు ప్రకటిస్తున్న గొప్ప విడుదలకే మీకు వందనాలు నాయన. మీరు చేస్తున్న గొప్ప కార్యాలకే మీకు వందనాలు. ఇదిగో నాయన, హృదయాల్లో ఉన్న బాధను తీసివేస్తున్నారు, కన్నీటిని మీరు తీసివేస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో హృదయంలో ఉన్న భారముతో కృంగిపోయే స్థితిని మీరు తీసివేస్తున్నారు. ఇది నీ వలన జరిగే కార్యం ప్రభా. మీరు చేస్తున్నందుకే మీకు వందనాలు నాయన. మీరు చేస్తున్నందుకే మీకు వందనాలు. నీ ప్రేమ కలిగి ప్రభా మేము జీవించటానికి, నీ ప్రేమకు సాక్షిగా ఉండటానికి ప్రభా మీరు మమ్మల్ని బలపరుస్తూ చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన, కుముదివల్లి గ్రామ కుటుంబాలను బట్టి నీకు వందనాలు. సంఘ కుటుంబాలను బట్టి నీకు వందనాలు. ప్రతి కుటుంబము నీ రక్షణ సహవాసంలో కొనసాగుతూ నిన్ను మహిమపరుస్తూ దీవెనకరమైన కుటుంబాలుగా, నీరు కట్టిన తోట వలె వృద్ధి చెందిన కుటుంబాలుగా అటు రీతిగా మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. మా జీవితం వ్యర్థము కాదు నాయన, నిష్ప్రయోజనము కాదు నాయన, ఊరికే ఉండే స్థితి కాదు, ప్రయోజనకరంగా నాయన మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు. ప్రతి కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డలు ప్రభా, యవన బిడ్డలు, పసి బిడ్డలు సమస్తమును ప్రభా నీ ప్రేమను బట్టి బలపరుస్తూ దీవెనకరమైన జీవితాల్లోనికి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. ప్రార్థన చేసిన బిడ్డలను, పాటలు పాడిన బిడ్డను, లేఖన భాగాలు చదివిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను, ఇదిగోనైనా చక్కటి మాటలతో ప్రోత్సాహంతో చెప్పిన నీ సేవకులను బట్టి నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి ప్రార్థన కుడికలో ప్రత్యేకంగా వచ్చిన బిడ్డలందరికీ ప్రభు ఆత్మీయ ఆహారంతో పాటు చక్కటి ఆహారం సిద్ధపరిచిన తల్లి గారు మేరీ గారిని బట్టి, వారి బిడ్డలు నాయన క్లింటన్ గారు, కిరణ్ గారు, ఇదిగో ప్రభు క్రాంతి గారు, వారి యొక్క కోడళ్ళు కుమారి గారు, ఇచ్చిన పసిబిడ్డ జాయిన్ బట్టి నీకు వందనాలు. కుటుంబ పక్షాన చక్కటి పలహారం ఏర్పాటు చేశారు ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఈ సమయంలో వారు చేసిన ప్రార్థనను మీరు అంగీకరించండి నాయన. గడిచిన 6 నెలలు మీరు కృపలో భద్రపరిచారు. మా ముందు ఇంకా 6 నెలలు ఉంచారు ప్రభా. ఆశీర్వాదకరమైన ప్రయాణం మాకు అనుగ్రహించండి. రేపు తెల్లవారుజామున జరిగే ఆరాధనను బట్టి నీకు వందనాలు. మేమందరం నీ సన్నిధిలో నుండి జూలై నెలను ప్రారంభించే కృప దాయిచ్చండి. చేరువచ్చిన ప్రతి బిడ్డ పైన నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నాయన ఇటువంటి కూడికల ద్వారా మేము మరింత ఆత్మీయంగా విశ్వాసములో బలపరచబడుటకు కృప దయచేయండి. సాతానుకి ఎక్కడ అవకాశం లేకుండా ప్రతి సహవాసములో ఆత్మీయంగా వృద్ధి చెందుటకు నీ ఆత్మకార్యాల చేత మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి నడిపించి మేలు చేయండి నాయన. ఇదిగో ప్రభు, ప్రార్థించమని కోరిన నీ బిడ్డలు నాయన, బొడేశ్ రత్నం గారిని బట్టి ప్రార్థిస్తున్నా, బొడ్డు మేరీ రత్నం గారిని బట్టి ప్రభు నీకు వందనాలు. విదేశాల్లో తల్లి గారు ఉన్నారు, మంచి ఆరోగ్యమును దయచేయండి. బిడ్డలను ప్రభు స్వస్థపరిచి బలపరచండి నాయన. అనుషాను, గాబ్రియల్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఫలభరితమైన కుటుంబాలుగా ఉండటకు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో ప్రభా, మరి గుమ్మల కుమారి గారిని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యంతో బలపరచండి నాయన. కురుకుంటి మణి గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను, స్వస్థపరిచి బలపరచండి ప్రభా. ఇదిగో తరపట్ల మార్తమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బిడ్డకు తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. నన్ను తరపట్ల అబ్రాహ్మ గారి భార్యను బట్టి ప్రార్థన చేస్తున్నాను, బిడ్డను స్వస్థపరిచి బలపరచండి ప్రభా. ఇక ఎవరైనా ఈ స్థలంలో ఇదిగో నాయన ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎవరి కొరకు, ఎవరి ఆరోగ్యం కొరకు ఈ స్థలంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారో నీ కార్యము చేత బలపరిచి, నీ దయగల హస్తం వారిపై నుంచి స్వస్థపరిచి బలపరచండి ప్రభా. గర్భిణీ స్త్రీలను, బాలింతలను మీరు జ్ఞాపకం చేసుకోండి.
గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ఉద్యోగ భవిష్యత్తు కొరకు, కుటుంబాల పోషణ కొరకు నాయన నీవు తలుపులు తెరిచి ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తామని ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను, క్షేమమునివ్వండి నాయన. ఏ తలంపు చేత ఈ స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు బిడ్డల చదువులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంజనీరింగ్కి వెళ్ళే బిడ్డలు, మెడిసిన్కి వెళ్ళే బిడ్డలు, ఉన్నతమైన చదువులకు వెళ్ళే బిడ్డలు, కాలేజీలకు వెళ్ళి స్కూల్కి వెళ్ళే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క యవన బిడ్డ, ప్రతి ఒక్క బిడ్డ ప్రభు చదువులో భవిష్యత్తులో ఉన్నతంగా నడిపించిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో నాయన మా సంఘ కుటుంబాలలో నీ వెలుగును నింపండి. ఆరోగ్యమును, క్షేమమును, ఐశ్వర్యమును, సమాధానమును, ఆహారమును, ఆశ్రయమును, వృద్ధిని సమృద్ధిగా మీరు అనుగ్రహించి బలపరచండి. నీ నూతన కార్యాల చేత నాయన దీవించి బలపరిచి మేలు చేయండి నాయన. ఈ కూడికను ఏర్పాటు చేయటంలో సహకరించిన నీ బిడ్డలు, స్త్రీల సమాజమును బట్టి నీకు వందనాలు నాయన. చైర్స్ వేసి మరి బరకాలు వేసిన యవన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన యేసు గారిని బట్టి నీకు వందనాలు. ఈ కార్యాన్ని ఇంతగా నడిపించట్లో సహకరించిన ప్రతి చేతిని ప్రభా నూరంతులుగా మీరు దీవించి ఆశీర్వదించి చేసిన ప్రతి పనిని బట్టి ప్రభా నీ గొప్ప కార్యాలు అనుగ్రహించండి నాయన. ఈ గ్రౌండ్ ప్రార్థన కొరకు సిద్ధపరిచిన ప్రతి తల్లిని బట్టి నీకు వందనాలు ప్రభా. కష్టపడి పని చేయటానికి సిద్ధపడిన వారి మనస్సులను నీ మేలుకరమైన ఆశీర్వాదాల చేత నింపి నడిపించి సమస్త మహిమాఘనతలు మీరు పొందుకోమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. నేడు మనదినారం మాకు దయచేయము, మా ఎడల పాపం చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి, శోధన లేక అగ్నిని తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు చేయబడిన ప్రార్థనలకు, మన సంఘ పరిచర్యకు, ఈ స్థలంలో చేయబడిన ప్రతి ప్రార్థనకు నిత్య సన్నిధి, సమాధానము, దీవెన, ఆశీర్వాదాలతో తోడైండును గాక. ఆశీర్వాదంబుల్ మామి వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మి నీ సత్య వాగ్దాతమో ఈ మాయి కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షాంబ కృమరించుము దేవా. మా అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. మరి